ఒక ఐఏఎస్ ఆఫీసర్ న్యాయం చెప్పే హైకోర్టు మీద రైట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి. ఈయన ఎవరో కాదు, ఐఏఎస్ తుకారం ముండే. ఇన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ముంబై ఫుడ్ మాఫియా కలిపి మొత్తం 250 కోట్లు పోగు చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన మహారాష్ట్ర FDA ఫుడ్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్నప్పటి నుండి 1000 పైగా రైడ్ చేశాడు. అంతేకాదు ఫేక్ మిల్క్, ఫేక్ పన్నీర్ని కూడా పట్టుకున్నాడు. అలాగే 350 పైగా ఎవరైతే స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ అరెస్ట్ చేయించాడు. అలానే FIRలు కూడా పడ్డాయి. ఇక 274 ఇల్లీగల్ యూనిట్స్ ని కూడా సీల్ చేశారు. ఫైనల్ గా ముంబైలోని రాడ్సన్ లాంటి పెద్ద రెస్టారెంట్స్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. అందుకే ఈ మ్యాటర్ ఏకంగా ముంబై హైకోర్టు వరకు వెళ్ళింది. ఆడ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, FDAని క్వశ్చన్ చేస్తూ మీరు ఎందుకు ఇంత బయస్డ్ గా ఉన్నారు? కేవలం ప్రైవేట్ రెస్టారెంట్స్ అండ్ స్మాల్ హోటల్స్ మీద రైడ్ ఎందుకు చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ క్యాంటీన్స్ మీద రైడ్ చేశారా అని క్వశ్చన్ చేసిన వెంటనే కోర్టు అలా చేయడమే ఆలస్యం. తుకారం ముండే FDA టీంను తీసుకొని డైరెక్ట్ గా బొంబాయి హైకోర్టు లోపల ఉన్న క్యాంటీన్స్ మీద రైడ్ చేశారు. చెక్ చేస్తే ఫుడ్ క్వాలిటీ శానిటైజేషన్ చాలా దారుణంగా ఉంది. +2 క్యాంటీన్స్ కి FSSAI లైసెన్స్ కూడా లేదు. వెంటనే సస్పెండ్ చేసి థర్డ్ క్యాంటీన్ కూడా నోటీస్ పంపించారు. దీంతో ఆ స్టార్ హోటల్స్ యజమానులు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లారు. మాకు కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా, ఏ నోటీసులు లేకుండా సీల్ వేశారని కోర్టును ఆశ్రయించారు. బట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఆనెస్ట్ ఆఫీసర్ వల్ల మహారాష్ట్ర ఫుడ్ మాఫియా మొత్తం షేకింగ్ లో ఉంది. దీనికి డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనలాంటి ప్రజలకు అందుతుంది. మన ఇండియాలో మిగతా IAS ఆఫీసర్స్ కూడా ఈయన కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకుంటే మన దేశానికి చాలా మంచిది. తుకారం ముండే సార్ చేసింది కరెక్టా రాంగా? మీరైతే తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మంచి క్యాండిడేట్ అందరికీ షేర్ చేసి తెలియజేయండి.